సూపర్ ఏరియా రా. స్టార్ట్ చేసేయి. ఏమైందిరా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు తాత, మా ఫ్రెండ్ గానికి ఈ హైవే పక్కన ఒక ఎకరం ఉంది. అది 10 కోట్లు పలుకుతుంది. వాడు అది అమ్మి బిజినెస్ పెడతా అంటుండు. మీ నానమ్మ వాళ్ళ అయ్యా 50 సంవత్సరాల క్రితం నాకు అదే భూమిని రాసిస్తా అన్నాడ్రా. నేనే తీసుకోలేదురా. అసలు ఎందుకు తీసుకోలేదు తాత? గా కట్నం కింద వచ్చే భూమి నాకెందుకురా? నేను తలుచుకుంటే 10 ఎకరాలు కొంటారా. ఒకసారి తలుచుకో తాత. పర్లేదు తలుచుకో. అనవసరంగా బిల్డప్ ఇచ్చుకున్నా. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ పోయి గ్రామ పంచాయతీలో పింఛన్ తీసుకోపో. షిట్, ఈ ముసలాడా కట్నం తీసుకున్నా మంచిగా ఉండు, కోటీశ్వరుడు అయ్యేటోని. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. 24 సినిమాలో లాంటి వాచ్ కనిపెట్టి టైం ట్రావెల్ చేసి తాత కట్నం తీసుకునేటట్టు చేస్తా. ఎస్. ఎస్, యాహూ! 50 సంవత్సరాల వెనకకి వస్తున్నా తాత. ఎస్, చేసా. మందే ఇల్లు. తాత ఎప్పుడో కట్టినా అన్నాడు, నిజమే. హే, తాత ఫోటో సేమ్ నా లెక్కనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఎవరు లేరు. ఏడికి పోయిర్రు? తాత వచ్చే వరకు వెయిట్ చేయాలా? హే, తాత వస్తున్నాడు. ఎవడీడు? నా లెక్కనే ఉన్నాడు. నమస్తే తాత. ఎవడరా నువ్వు? కుర్రాట్లా ఉన్నా నన్ను తాత అంటున్నావు. పిచ్చిగిట్ల లేచిందా? ఓ, ఇప్పుడు ముసలోడు కాదు కదా. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అసలు నువ్వు మా ఇంట్లోకి ఎందుకు పోయినావురా? ఇల్లు మంచిగా ఉందని లోపలికి వచ్చి చూస్తున్నా అన్న. నువ్వు బయటికి రా. వస్తున్నా అన్న. అన్నా, నీకు లగ్గమైందా? ఇంకో 2 రోజుల్లో నా లగ్గం తమ్మి. కట్నం ఏమైనా ఇస్తుర్రా? కట్నం కింద ఎకరం భూమి ఇస్తా అన్నారు తమ్మి. నేనే వద్దన్నా. అన్నా, నీ కాలు మొక్తా ఎకరం భూమి తీసుకో అన్నా. నీ కాలు మొక్తా, నీకు దండం పెడతానే. నువ్వెవడరా నాకు చెప్పనీకి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? గీ మోతేవరి మాట్లాపి పోయి కట్నం కింద భూమిని రాసుకురా పోపో. సరే తమ్మి, ఇప్పుడే పోయేస్తా. నువ్వు పోయి రాసుకొని వచ్చే వరకు నేను ఈయన్నే ఉంటా. సరే, నువ్వు ఈయన్నే ఉండు, నేను ఇప్పుడే పోయేస్తా. నువ్వు పోయి ఆ భూమిని నీ పేరు మీద రాసుకొని రాలేదనుకో, నువ్వు రోజు కోట తాగే సంగతి మీ మామకి చెప్తా. మీ మామ నీకు పిల్లని కూడా ఇయ్యడు. అయ్యో వద్దు తమ్మి, నీకు దండం పెడతా ప్లీజ్. నేను ఇప్పుడే పోయి రాసుకొని వస్తాగు. నేను తోపు తురుమునని బిల్డప్ ఇస్తాడు. మా తాత ఏంది ఇంత పిరికోడున్నాడు. ఇదిగో తమ్మి, ఆ భూమి నా పేరు మీద రాసుకొని వచ్చిన. లవ్ యూ తాత. తాత అమ్మయ్యా, రిటర్న్ వచ్చేసిన. తాతేడి? తాత, చెప్పరా. ఇట్రా. ఏమైందో చెప్పు. తాతని పెళ్ళికి కట్నం తీసుకున్నావా? నేను తీసుకున్నా. ఇప్పుడేంది? అమ్మయ్యా, ఎస్. పెళ్ళికి కట్నం తీసుకోవద్దంటావుగా, మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు? నేను కూడా తీసుకోవద్దు అనుకున్నారా, కానీ అప్పుడు ఒక్కడు నన్ను కొట్టి మరీ తీసుకునేటట్టు చేసిండ్రా. ఎస్. వాడి ముఖం గుర్తులేదు కానీ గుర్తొస్తే వాడిని సావగొట్టేటోడిని. సరే దా తాత, ఆ హైవే పక్కన ఉన్న ఎకరం అమ్మేసి బిజినెస్ పెడదాందా. ఏ హైవేరా? అదే తాత, ఆ బస్టాండ్ దగ్గర ఉన్నది. ఓ అదా? అదే. కోట్ర తాగడానికి పైసలు లేకపోతే అప్పుడు ఎప్పుడు అమ్మి దొబ్బినా అని చెప్పినా కదరా నీకు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా